గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. శరీరం మరియు ఆరోగ్యంపై ఆలోచనల ప్రభావం. ఈ శరీరం మనస్సుకి ఒక సేవకుడు. అది పనిగా ఎంచుకున్న విషయమైన, సందర్భోచితంగా అప్పటికప్పుడు వెలిబుచ్చిన విషయమైన ఏదైనా సరే శరీరం మనస్సు అడిగే ప్రతి పనిని విధేయతగా చేస్తుంది. నీతి లేని ఆలోచనలతో పొద్దుపుచ్చితే శరీరం శరవేగంగా రోగానికి, నాశనానికి దిగజారిపోతుంది. అందమైన, ఆనందకరమైన ఆలోచనలను మనస్సులో నింపేస్తే అది యవ్వనంతో, అందంతో అలంకరించబడుతుంది. పరిస్థితుల వల్లే ఆరోగ్యానికి మరియు అనారోగ్యానికి కూడా ఆలోచనలే మూలం. రోగిష్టి శరీరం నుండి రోగిష్టి ఆలోచనలు పుట్టుకొస్తాయి. భయంకరమైన ఆలోచనలు బుల్లెట్ వేగంతో ప్రాణాలు తీస్తాయని తెలుసుకొనబడింది. ఇప్పటికీ అటువంటి ఆలోచనలు మున్పటంత వేగంగా కాకపోయినా ఖచ్చితంగా వేలాది మంది ప్రాణాలు తీస్తాయి. రోగం వస్తుందేమోనని భయపడ్డ వారికే రోగాలొచ్చేది. అదుర్ద మొత్తం శరీరం నిర్వీర్యం చేసి రోగానికి తలుపులు బార్ల తెరుస్తుంది. అదేవిధంగా శారీరకంగా ఎటువంటి తప్పు చేయకున్నా అపవిత్రమైన ఆలోచనలు నాడి మండలాన్ని వేగంగా నాశనం చేస్తాయి. శక్తివంతమైన, పవిత్రమైన, సంతోషకరమైన ఆలోచనలు శరీరాన్ని అందంగా, ఆరోగ్యంగా తయారు చేస్తాయి. సున్నితంగా ఉండడం వలన తనపై ప్రభావం చూపే ప్రతి ఆలోచనకు శరీరం వెంటనే స్పందిస్తుంది. మంచిదైన, చెడ్డదైన అలవాట్లు కూడా శరీరంపై తమ ప్రభావం చూపుతాయి. శుభ్రమైన ఆలోచనలు వ్యాపింపజేస్తున్నంత కాలం మనిషి విషతుల్యమైన, అపవిత్రమైన రక్తాన్ని కలిగి ఉంటాడు. ఒక శుభ్రమైన హృదయం నుండి శుభ్రమైన శరీరం, జీవితం వస్తాయి. అస్తవస్తమైన మనస్సు నుండి అస్తవస్తమైన శరీరం, అస్తవస్తమైన జీవితం పుట్టుకొస్తాయి. చర్య ఏదైనా జీవితంలో బహిర్గతమయ్యే ఏ విషయమైనా అన్నిటికీ ఆలోచన అనేది ఒక ఊట ఉంటుంది. ఈ ఊటను పవిత్రంగా చేయండి. జీవితంలో అన్నీ పవిత్రమైపోతాయి. ఆలోచనలను మార్చుకోని వ్యక్తి ఆహారాన్ని మాత్రం మార్చుకుంటే ఏమి ఉపయోగం ఉండదు. ఎవరైనా ఆలోచనలను పవిత్రంగా మార్చుకుంటే ఇక అపవిత్రమైన, హీనమైన ఆహారాన్ని ఇష్టపడరు. పరిశుభ్రమైన ఆలోచనలు పరిశుభ్రమైన అలవాట్లను కలిగిస్తాయి. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోని వాడు ఋషి కాలేడు. తన ఆలోచనలను శక్తివంతంగా, పవిత్రంగా చేసుకున్న వ్యక్తికి హానికరమైన వాటితో పని ఉండదు. నీవు నీ శరీరాన్ని భద్రంగా ఉంచుకోవాలంటే ముందు నీ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకో. నీవు నీ శరీరాన్ని సరికొత్తగా తీర్చిదిద్దుకోవాలనుకుంటే ముందు నీ మనస్సును అందంగా ఉంచుకో. క్రూరత్వం, అసూయ, నిరుత్సాహం మరియు నిరాశ శరీరానికి అందాన్ని, ఆరోగ్యాన్ని దూరం చేస్తాయి. ఏడుపుగొట్టు మోహం ఊరికే రాదు. అది ఏడుపుగొట్టు ఆలోచనల ఫలితమే. వికృతమైన మడతలు వచ్చేది అవివేకం, విపరీతమైన మోజు, అహంకారం వల్లనే. నాకు తెలిసిన ఒక 96 సంవత్సరముల మహిళా మోహం ఒక చిన్న అమ్మాయి మోహంలా అమాయకంగా, కాంతివంతంగా ఉంటుంది. నాకు తెలిసిన మరొక నడి వయస్కుడి మోహం గజిబిజి గీతలతో నిండిపోయి ఉంటుంది. ఆ చక్కని మోహం ప్రీతిపాత్రమైన, ఆహ్లాదమైన ప్రవర్తనల ఫలితమైతే మరొకటి అతి మోజు మరియు అసంతృప్తి వలన కలిగిన ఫలితం.
ఒక ఇల్లు ఆహ్లాదంగా ఆరోగ్యకరంగా ఉండాలంటే చక్కని గాలి వెలుతురు లోనికి రానివ్వాలో, అలాగే ఆనందంగాను నిర్మలంగాను ఉండాలంటే సంతోషకరమైన నిర్మలమైన మరియు శుభప్రదమైన ఆలోచనలు మనసులోకి రానివ్వాలి. ముసలి వాళ్ళ మోహాలలో ఉన్న మడతలు కొందరిలో జాలి వలన, ఇంకొందరిలో శక్తివంతమైన మరియు పవిత్రమైన ఆలోచనల వలన, మరికొందరిలో మోహం వలన ఏర్పడి ఉండడం. వాటిలో తేడాను మనం గమనించలేమా? జీవితాన్ని నిజాయితీగా గడిపిన వారి ముసలితనం సూర్యాస్తమయంగా ప్రశాంతంగా మృదువుగా ఉంటుంది. ఈ మధ్యనే నేను ఒక తాత్వికుడికి చనిపోయే ముందు చూశాను. అతడి వయస్సు ఎక్కువైంది కానీ ముసలితనం కనిపించట్లేదు. అతను ఎంత ప్రేమపూర్వకంగా జీవించాడో అంతే ప్రశాంతంగా మరణించాడు. ఉల్లాసమైన ఆలోచనలు శరీరంలోని జబ్బులను మాన్పే విధంగా ఏ వైద్యుడు మాన్పలేడు. బాధలను దుఃఖాలను తగ్గించడంలో సవ్యమైన ఆలోచనల కంటే మరొకటి లేదు. చెడు సంకల్పం, నిరాశవాదం, అపనమ్మకం మరియు అసూయతో నిండిన ఆలోచనతో జీవించడం అంటే తనకు తాను జైలులో మగ్గిపోవడమే. అందరితో మంచిగా ఉండడం, అందరితో ఉల్లాసంగా ఉండడం, ఓపికగా ప్రతి ఒక్కళ్ళు మంచిని వెతకడం లాంటి స్వార్థమైన ఆలోచనలు స్వర్గానికి ముఖద్వారాలు. ప్రతిరోజు ప్రతి జీవి పట్ల శాంతంగా ఆలోచించి శాంతంగా ఉండే వ్యక్తితో జీవితంలో అంతులేని శాంతి దొరుకుతుంది.